నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ వాహనదారులందరూ రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని, తమ ప్రాణాలను కాపాడుకోవాలని రామగుండం సిపి ఎం శ్రీనివాస్ కోరారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా రామగుండం కమిషనరేట్, ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఆదివారం ఫైకేరన్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం సిపి హాజరై రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయం నుండి ఫైకేరన్ ను ప్రారంభించారు. సార్, ఈరోజు మనము కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ట్రాఫిక్ మాస వారోత్సవాల సందర్భంగా ఈరోజు మనము 5K రన్ పెట్టుకున్నాం సార్. ఇది ఆరోగ్యరీత్యా కూడా మంచిదని ఈ 5K రన్ మనం స్టార్ట్ చేస్తున్నాం సార్. దీని గురించి మీరు మాకు మీ సందేశం ఇచ్చి ఫస్ట్ 5K ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత మనకు బంగ్లా ఏరియా నుండి టువర్డ్స్ మున్సిపాలిటీ వెళ్తుంది సార్. మున్సిపల్ వెళ్ళిన తర్వాత టర్న్ తిరిగిన తర్వాత లెఫ్ట్ టర్న్ తిరిగిన తర్వాత మున్సిపల్ చౌరస్తా నుండి టువర్డ్స్ సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఈనాటి రోడ్డు భద్రత మాసోత్సవాల గురించి మనం ముఖ్యంగా శాంతి పౌరాలని ఈ యొక్క రోడ్డు భద్రతా మహోత్సవాల విజయం గురించి సారు విజయ కేంద్రంగా మనది శుభసూచకము. ఇప్పుడు అందరికీ నమస్కారం. ఈరోజు జనవరి 2025 అందరికీ శుభాకాంక్షలు. ఈ జనవరిలో రాష్ట్ర వ్యాప్తంగా మనము ట్రాఫిక్ మాసోత్సవం ఏర్పాటు చేసుకున్నాము. దీంట్లో భాగంగానే రామగుండం కమిషనరేట్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఒక 5K రన్ మొదలెట్టాము. ఈ 5K రన్ ఒక మెసేజ్ని ఇచ్చుకుంటూ, అలాగే మానసిక ఆందోళన తగ్గించుకోవడానికి, ఫిజికల్ ఫిట్నెస్ పెంచుకోవడానికి కోసము ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ మాసంలో మొత్తం కూడా డిఫరెంట్ రకాలుగా ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, తర్వాత పబ్లిక్ మీట్స్, తర్వాత ఎలక్యూషన్ కాంపిటీషన్స్, రైడింగ్ కాంపిటీషన్స్ ఇవన్నీ జరుగుతాయి డిఫరెంట్ స్కూల్స్లో, కాలేజెస్లో. అలాగే వెరీ సూన్ మనము ఇక్కడ పెద్దపల్లి, సుల్తానాబాద్ నుంచి మళ్ళీ రామగుండం కమిషన్ ఎండింగ్ వరకు కూడా ఒక బిగ్ బైక్ ర్యాలీ, హెల్మెట్ ట్రాఫిక్ రూల్స్ని పాటించడానికి, పబ్లిక్ని అవేర్నెస్ కలిగించడానికి చేయడం జరుగుతుంది. అది త్వరలోనే ఈ వీక్లో ఉంటుంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు అందరూ పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇది 5K రన్ ఇప్పుడు ఇక్కడ మొదలుపెట్టి మళ్ళీ ఇక్కడ ఎండ్ అవుతుంది. దీనికి వచ్చిన అందరికీ కూడా శుభాకాంక్షలు అండ్ వెల్కమ్ టు దిస్ 5K రన్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ రామగుండం.
రామగుండం కమిషనరేట్లో చాలామంది వైలేషన్స్ చేయడం వల్ల మేము ఎన్ని ఎన్ఫోర్స్మెంట్ చేసినా కానీ, ఎందుకంటే ఫైన్స్ వేయడం వరకే ఉంటుంది. తర్వాత రీసెంట్గా చాలామంది డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడంలో కోర్ట్స్ని అప్రోచ్ అయ్యారు. తర్వాత మేము కోర్ట్స్ కూడా వాళ్ళని పెట్టడం జరిగింది. ఇక్కడ ఉన్న ఆనరబుల్ జడ్జెస్ అందరూ వాళ్ళకి సోషల్ సర్వీస్ కూడా ఇచ్చారు. 4 days సోషల్ సర్వీస్, 4 days లాస్ట్కు ఒక 8 days జైలు శిక్ష కూడా వేయడం జరిగింది. అందుకనే ఎవరైనా సరే డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయొద్దు. డ్రంక్ అండ్ డ్రైవింగ్ తర్వాత వైలేషన్స్, అపోజిట్ డైరెక్షన్స్, తర్వాత ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేకుండా సెల్ ఫోన్ మాట్లాడుతూ చేసి ఈ సంవత్సరం మొత్తము ఈ ట్రాఫిక్ వైలేషన్స్ రామగుండం కమిషనర్లో మొత్తము ట్రాఫిక్ వైలేషన్స్ పరంగా ఈ ఫైన్స్ చలాన్స్ అన్ని 13,51 లక్షల చలాన్స్ పే చేశారు. ఇంత వైలేషన్స్ ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి మీరు ఒకసారి ప్రశ్నించుకోండి. దాంట్లో భాగంగానే నేను ఈ యొక్క ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. మీకు అవేర్నెస్ కలిగించడానికి రామగుండం కమిషన్ ప్రజలందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించి, మనం కూడా ఒక డెవలప్డ్ కంట్రీ లాగా మనము అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పాటించి ప్రమాదాలకి, రోడ్డు ప్రమాదాలకి గురి కాకుండా ఉండాలని కోరుకుంటున్నాము. ఈ నెక్స్ట్ ఇయర్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద public of Ramagundam to abide by the rules of this traffic and also reduce your fines. Thank you. మహిళలు అన్ని రంగాలలో రాణించాలని గౌతమి రూరల్ ట్రస్ట్ ట్రైనింగ్ సెంటర్ నిర్వాహకురాలు సోమారపు లావణ్య విజ్ఞప్తి చేశారు. గోదావరికని గౌతమి నగర్ లో 27వ బ్యాచ్ 3 నెలల నుంచి ఉచితంగా శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్స్ ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. ట్రస్ట్ నిర్వాహకురాలు సోమారపు లావణ్య హాజరై శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్స్ ప్రదానం చేశారు. గౌతమి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ గత 15 సంవత్సరాల నుంచి కూడా ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులో ఉన్నటువంటి మహిళలు, అనాథలుగా ఉన్నటువంటి మహిళలు, లేకపోతే చదువుకొని ఖాళీగా ఉన్నటువంటి మహిళల కోసం ప్రత్యేకంగా గౌతమి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ మహిళల కోసము టైలరింగ్ మరియు మగ్గం వర్క్ మరియు బ్యూటిషియన్ కోర్సు కూడా అందుబాటులో ఉంది. దీన్ని దాదాపు 15 సంవత్సరాల నుంచి చుట్టుపక్కల ఉన్నటువంటి గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో అందరూ మహిళలు వినియోగించుకోవడం జరిగింది. వారు వాళ్ళ యొక్క కాళ్ళ మీద కూడా నిల్చోవడం జరిగింది. ఈ రోజు 28వ బ్యాచ్ గౌతమి నగర్ లో మెయిన్ ట్రస్ట్ ట్రైనింగ్ సెంటర్ లో ఉచితంగా వీరికి గత 3 నెలల నుంచి కూడా మహిళల కోసం ప్రత్యేక శ్రద్ధతోని ఒక ట్రైనర్ ని పెట్టి వారికి మనము మగ్గం వర్క్ అలాగే టైలరింగ్ కోర్సెస్ కూడా నేర్పిస్తున్నాం. మనం ఇచ్చేటువంటి సర్టిఫికెట్స్ ద్వారా కూడా వీళ్ళకి 10,000 నుంచి 80,000 దాకా కూడా లోన్ సదుపాయం ఇప్పించగలుగుతున్నాము. వీరు సద్వినియోగం చేసుకుంటున్నారు. మహిళలు ఇంకా ముందుకు రావాలని ఇలాంటివి గౌతమి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా వచ్చినటువంటి సేవలను గుర్తించి ఇంకా కూడా మీరు ముందుకు వెళ్లాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు. పెద్దపల్లి జిల్లా గోదావరికనికి చెందిన అమేజింగ్ స్టార్ వేముల అశోక్ కరోనా క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించి నటించిన శ్రీకృష్ణ సత్య అనే లఘు చిత్రం ప్రత్యేక బహుమతికి ఎంపికైంది. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ షార్ట్ ఫిలిం ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్ ఫిలిం భవన్ లో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో ఉత్తమ లఘు చిత్రంగా కలెక్టర్ పమ్మెల సత్పతి, తెలంగాణ సాంస్కృతిక రథసారథి చైర్మన్ వెన్నెల చేతుల మీదుగా వేముల అశోక్ బహుమతిని అందుకున్నారు. నిర్మాతల మండలి సహకారంతో అలాగే నగదు పురస్కారం కూడా 1000 రూపాయల నగదు పురస్కారం, కన్సోలేషన్ 1000 రూపీస్. దయచేసి స్లోగన్స్ అక్కర్లేదండి మేడం, సెకండ్ అనౌన్స్ చేస్తారు. నెక్స్ట్ కన్సోలేషన్, నెక్స్ట్ కోడలికి మళ్ళీ పెళ్లి చేసినంత ఒకసారి చెప్పట్లతో కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలో అయ్యప్పమాల ధరించిన స్వాములు ఈ రోజు శ్రీ శబరిగిరి అయ్యప్ప స్వామి సన్నిధికి ఇరుముడి కట్టుకుని ఊరేగింపుగా స్వామి సన్నిధానానికి వెళ్లడం జరిగింది. గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, అయ్యప్ప దీవెన గ్రామ ప్రజల పట్ల ఉండాలని అయ్యప్ప వేసిన స్వాములు ఆ మణికంఠను వేడుకున్నారు. స్వామి కారణం మోక్షం గెట్టు అయ్యప్ప మారే స్వామికే స్వామికే స్వామికే
బాబు ఆప్షన్ కామారెడ్డి జిల్లా పల్వంచ మండల కేంద్రంలోని భవానీపేట గ్రామంలో ఈ రోజు శ్రీ శ్రీ రేణుకాదేవి ఆలయం పునరుద్దరణ కార్యక్రమం ఆదివారం రోజున నిర్వహించారు. కార్యక్రమంలో అమ్మవారికి ఒడిబియ్యం పోయటం, అమ్మవారికి బోనాల ఊరేగింపు సమర్పించారు. రేణుకామాతాదేవి ఆశీస్సులు గ్రామ ప్రజల పట్ల ఉండాలని గౌడ సంఘ సభ్యులు తెలిపారు. అమ్మవారికి కట్నాలు సమర్పించేవారు గుడి వద్దకు రాగలరు. చాలా తయారైతుంది, బోనాలకు వెళ్ళే టైం అవుతుంది. గౌడ సంఘ సభ్యులు అమ్మవారు ఎల్లమ్మ గుడి దగ్గరికి రావాలని కోరుతున్నాము. గడ కడుతున్నారు, బోనాలు తయారు చేయగలరు. 2 గంటల వరకు బోనాలు వెళ్ళాలి. నరసింహ గారు 51 రూపాయలు అమ్మవారికి కట్నం సమర్పించిండ్రు. వారు కుటుంబ సభ్యులు అమ్మవారు దీవించినాక బాబు మంచిగా కవర్ అయ్యేటట్టు పల్వంచ మండల కేంద్రంలో ఈ రోజు భవానీపేట వాస్తవులు గోపు సత్తయ్య గారు అమ్మవారికి 530 రూపాయలు కట్నం సమర్పించారు. వారి పిల్లలు క్షేమంగా ఉండాలని కోరుతున్నాము. అందులో భాగంగా అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి అమ్మవారి కృపకు పాల్గొతున్నారు. అదేవిధంగా అమ్మవారికి బోనాల కార్యక్రమం మరియు అదేవిధంగా ఎడ్ల బండి కార్యక్రమం, పథకాల కార్యక్రమం, అదేవిధంగా ఒగ్గు చప్పులతోటి అమ్మవారికి ఘనంగా ఈ పండుగను నిర్వహిస్తున్నారు. అదేవిధంగా అత్యధిక భక్తులు అమ్మవారి కృపకు పాల్గొయ్యారు. ఎంతో మంది భక్తులు అమ్మవారికి ఒడిబియ్యం నిర్వహించారు. గుడి కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఈ ఇట్టి అమ్మవారి భక్తులు కృపకు పాత్రలు కాగలరని చెప్పేసి
గుడి పునర్నిర్మాణం కోసం తండ జనాలు వస్తున్నారు. కార్యక్రమం దాదాపుగా గ్రామం మొత్తం ఎక్కడ చూసినా కూడా అమ్మవారికి ప్రతి సంవత్సరం ఒకసారి ఈ నిర్వహిస్తామని చెప్పేసి గౌడ సంఘ సభ్యులు తెలిపారు. అంతేకాకుండా అంతరంగ వైభవంగా ప్రతి సంవత్సరం ఇదే విధంగా కొనసాగిస్తూ వీరు తెలిపారు. ఇదే విధంగా ప్రతి సంవత్సరం సభ్యులు తెలిపారు. అదేవిధంగా గ్రామ ప్రజలు కూడా మాకు సహకరిస్తున్నట్లు కూడా వీరు తెలియజేశారు. ఇట్లు బతుకమ్మ శ్రీకాంత్. హలో, ఈరోజు చాలా పవిత్రమైన రోజు. ప్రతి సంవత్సరము భవానీపేట గ్రామము మండల్ పల్వంచ రామారెడ్డిలో గల భవానీపేట రేణుకా ఎల్లమ్మ పునర్నిర్మాణం జరుగుతుంది కనుక ఈరోజు సిద్ధోగం అయ్యేది, కానీ కాలేదు. గుడి ఇంకా కాలేదు కనుక వచ్చే సంవత్సరము సిద్ధోగం జరగబోతున్నది. కాబట్టి అనాది నుంచి ఉన్న ఆలయం కనుక భవానీపేట గౌడ సంఘ సభ్యులు ఆధ్వర్యంలో ఈ యొక్క జాతర ప్రతి సంవత్సరము పుష్యమాసంలోనే జరగబోతుంది కనుక ఈరోజు జరుగుతుంది. సంఖ్యలో అమ్మవారి కృప తీసుకునడానికి చాలా భక్తులు వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందుతారు. ప్రతి సంవత్సరం కూడా చాలా ఈ సరణిలో జరగకున్న జాతర పెద్ద జాతర అమ్మవారి భక్తి అట్లా ఉన్నది కనుక ఆకట్టుకున్నది. జనాకర్షణ శక్తి, అటువంటి శక్తి యంత్రము ఉన్నది కనుక భక్తులు చాలా వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందుతారు. హలో, ఈరోజు చాలా పవిత్రమైన రోజు. ప్రతి సంవత్సరము భవానీపేట గ్రామము మండల్ పల్వంచ రామారెడ్డిలో గల భవానీపేట రేణుకా ఎల్లమ్మ పునర్నిర్మాణం జరుగుతుంది కనుక ఈరోజు సిద్ధోగం అయ్యేది, కానీ కాలేదు. గుడి ఇంకా కాలేదు కనుక వచ్చే సంవత్సరము సిద్ధోగం జరగబోతున్నది. కాబట్టి అనాది నుంచి ఉన్న ఆలయం కనుక భవానీపేట గౌడ సంఘ సభ్యులు ఆధ్వర్యంలో ఈ యొక్క జాతర ప్రతి సంవత్సరము పుష్యమాసంలోనే జరగబోతుంది కనుక ఈరోజు జరుగుతుంది. సంఖ్యలో అమ్మవారి కృప తీసుకునడానికి చాలా భక్తులు వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందుతారు. ప్రతి సంవత్సరం కూడా చాలా ఈ సరణిలో జరగకున్న జాతర పెద్ద జాతర అమ్మవారి భక్తి అట్లా ఉన్నది కనుక ఆకట్టుకున్నది. జనాకర్షణ శక్తి, అటువంటి శక్తి యంత్రము ఉన్నది కనుక భక్తులు చాలా వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందుతారు.
రేపు 7వ తారీఖు నాడు జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ కొడిమిహల మండల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొంటున్న ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన సందర్భంగా తన సొంత గ్రామమైన కొడిమిహల మండలంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుటకే వస్తున్న అతనికి ఘనంగా స్వాగతం పలికాలని, ప్రజలందరూ మద్దతు చేసి అతన్ని గెలిపించాలని, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల కరెస్పాండెంట్ రవీందర్ రెడ్డి తెలిపారు. ఆల్ఫోర్స్ విద్యాసంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఒక సంస్థను ఒక గ్రామీణ ప్రాంతం నుంచి, ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఒక విద్యా వ్యవస్థను ఏర్పాటు చేయాలంటే ఎంత నష్టాలకు ఓర్చాల్సి ఉంటుందో మీ అందరికీ తెలుసు. మరి ఆ రోజుల్లో ఆంధ్ర కార్పొరేట్ కళాశాలకు ఒడ్డు అండి చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో, దూర ప్రాంతాల్లో వెళ్లకుండా వాళ్ళకు ఆర్థిక భారం కాకుండా ఉన్నతమైన విద్యను అందించాలన్న ఒక ఉద్దేశంతో ఆల్ఫోర్స్ విద్యాసంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. మరియు ఆల్ఫోర్స్ తెలంగాణ ప్రజల నుంచి, కరీంనగర్ ప్రజల నుంచి, కొడంగల్ ప్రజల నుంచి విశేషమైన స్పందన వచ్చి ఈరోజు కార్పొరేట్ కళాశాలకు ధీటుగా తెలంగాణ చేయాల్సి ఉంది. తప్పకుండా కూడా ఇక్కడ మన పక్కనే ఉన్న వెంకటేశ్వర స్వామి కావచ్చు, వీటి అన్నింటిలో కూడా గ్రామ పెద్దలతో మీటింగ్ పెట్టుకుని తప్పకుండా గ్రామంలో ఉన్న సమస్యలను అన్ని సానుకూలంగా స్పందించి మరి ఒక తెలంగాణలో ఒక గుర్తింపు తీసుకొచ్చే విధంగా ఇప్పుడు కొడంగల్ కావచ్చు, తర్వాత కేసీఆర్, గజ్వాల్ లాంటి అటువంటి రాష్ట్రంలో ఏదైతే గ్రామాలు ఉన్నాయో అలాంటి స్థాయికి కొడిమేలను తీర్చిదిద్దాలనే ఒక సదుద్దేశంతో ఉన్నారు. మరి మీరందరూ కూడా ఎల్లుండి 7th నాడు జరగబోయే సభను దిగ్విజయం చేస్తూ మరి రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ మరి మరొకసారి ఈ పత్రికా సమావేశం నడిచినటువంటి మా కొడిమేల గ్రామస్తులు కానివ్వండి, 10th క్లాస్ బ్యాచ్ కానివ్వండి, మరియు పత్రికారెడ్డి గారు మొట్టమొదటిగా ఈ ప్రజాసేవలకు రావడం జరుగుతుంది. మరి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ క్యాండిడేట్గా మరి కాంటెస్ట్ చేయడం జరుగుతుంది, మీ అందరికీ తెలిసిన విషయం. దాంట్లో భాగంగా గత 2 నెలలు 3 నెలల నుంచి వివిధ జిల్లాలలో, వివిధ మండలాల్లో విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. దాంట్లో భాగంగా వచ్చే మంగళవారం 7వ తారీఖు నాడు కొడిమేల మా స్వగ్రామమైనటువంటి కొడిమేల పట్టణంలో భారీ పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎట్టి పట్టభద్రుల సమ్మేళనానికి మా యొక్క 93 గేట్ మా బ్యాచ్ 10th క్లాస్ విద్యార్థులు కానివ్వండి, వివిధ రంగాల కుల సంఘాల పెద్దలు కానివ్వండి, సర్పంచ్లు కానివ్వండి, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఉప సర్పంచ్లు అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. మరి తను చేయడానికి ముందుకొచ్చిన తర్వాత ఇది ఫస్ట్ టైం కొడిమేల గ్రామానికి రావడం కాబట్టి అందరూ కూడా స్వాగత ఏర్పాట్లలో ఉంటున్నారు. మరి తనకు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ ఆ రోజు 7 నాడు బైక్ ర్యాలీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నమ్మికొండ నుంచి బైక్ ర్యాలీ స్టార్ట్ అవుతుంది. దాదాపు ఒక 200 బైక్స్ తోటి నమ్మికొండ, శ్రీరాములపల్లి, తిప్పాయపల్లి, తర్వాత నల్లగొండ, చెప్ప్యాల, పూడూరు, నాచుపల్లి, కొడిమేల ఇన్ని గ్రామాలను చూస్తూ మరి ఈ జస్టిస్ కుమ్రయ్య ఫంక్షన్ హాల్లో ఆత్మీయ సమ్మేళన సభ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ ర్యాలీ విజయవంతం కావాలని, అలాగే తను అంబేద్కర్ విగ్రహాన్ని కానివ్వండి, వివేకానంద ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి గారి పక్షాన మా యొక్క ఆత్మీయ స్వాగతం, ధన్యవాదాలు. అందరికీ సాయంకాల నమస్మాంజలి తెలియజేస్తున్నాను. మరి మీ అందరికీ తెలుసు, నా పేరు రవీందర్ రెడ్డి. మా ఫాదర్ మీ అందరికీ సుపరిచితులు, ఇక్కడే కొడిమేల వాస్తవ్యులము. తను టీచర్గా ఇక్కడే గవర్నమెంట్లో రిటైర్ అయ్యి గత 30 సంవత్సరాలుగా ఇక్కడ ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగి ఒక క్రమశిక్షణకు మారుపేరుగా గ్రామంలో ఎంతోమందికి విద్యను అందిస్తూ క్రమశిక్షణ మారుపేరుగా నిలిచారు. తన యొక్క వారసత్వం నుంచి వచ్చినటువంటి విద్యార్థులు రవీందర్ రెడ్డి మరియు మా సోదరుడు నరేందర్ రెడ్డి అందరికీ పరిచయం, అలాగే మా ఇంకో సోదరుడు సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు. మరి ఈరోజు మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఈ గ్రామం కొడిమేల మా సొంత గ్రామం నుండి ఇక్కడే గవర్నమెంట్ కళాశాలలో విద్యను అభ్యసించి ఖమ్మం జిల్లా తల్లాడలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ తల్లాడ మండల అధ్యక్షులు రెడ్డి వీరమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి సత్తుపల్లి మాజీ శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య హాజరై పథకాల అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రైతు భరోసా ఎకరానికి 15,000 ఇస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేసి అధికారం వచ్చిన తర్వాత 12,000 ఇస్తామని అంటున్నారని రైతులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు. ధాన్యం ఏ రకంగా కొన్నారు, ఏ రకంగా రైతు అకౌంట్లో డబ్బులు పడ్డాయి, నాగార్జున సాగర్ నీళ్ళు లేకపోయినా ఏ విధంగా నీళ్లు తీసుకుని వచ్చి పంటలు కాపాడటం జరిగిందో దయచేసి మీరు గమనించమని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే ఈ ప్రభుత్వానికి ఏ రకమైన ఒక ఆలోచన లేకుండా, సమస్యల పట్ల అవగాహన లేకుండా కేవలం మాయమాటలు చెప్పి వాళ్ళు ప్రాధాన్యత అంశాలను పక్కకు పెట్టి ఈ రోజు రాష్ట్రంలో పరిపాలన చేస్తా ఉన్నారు.
అనేక సమస్యలు ఈరోజు పెండింగ్ లో పెట్టి గ్రామీణ ప్రాంతంలో ఈరోజు అభివృద్ధి కుంటుపడే విధంగా చేసి ధాన్యం ఉంటే మేము బోనస్ ఇస్తామని చెప్పారు. ఆ బోనస్ కొద్ది మందికి వేశారు. ఏదైతే శాంపిల్ లో కొద్దిగా స్టార్ట్ చేయడం దాన్ని చివరి వరకు తీసుకెళ్లట్లే. రుణమాఫీ అంతే చేశారు, రైతు భరోసా కూడా అంతే చేశారు. మరి రేపు చేయబోతున్న ఈ యొక్క ఏదైతే బోనస్ ఉందో దానిని కూడా అదే రకంగా కొద్ది మంది రైతులకు వేశారు. మీ ఏ గ్రామంలో అయినా మాకు బోనస్ పడలేదని చెప్పి రైతులు చెప్తున్నారు. అంటే ఈ ప్రభుత్వం ఏ రకంగా మాయమాటలతో కాలం గడపాలని చూస్తుందో దయచేసి రైతు సోదరులు గమనించమని, ఇప్పటికైనా ఎన్నికల ముందు మంచిగా చేస్తున్న పరిపాలన చేస్తున్న కేసీఆర్ గారు రైతు కేంద్రీకృతంగా ఉండాలి. రైతు బలపడితేనే ఈ దేశం బాగుపడుతుంది. రైతు కేంద్రంగా వారి పరిపాలన చేసి ఎవరు అడగకముందే, ఏ ప్రభుత్వం కూడా చేయకముందే ప్రాజెక్టుల మీద గాని, కరెంటు మీద గాని, ధాన్యం కొనుగోలు మీద గాని, రైతు బంధు మీద గాని ఇట్లాంటి అనేకమైన మంచి కార్యక్రమాల మీద ఈ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటి నిర్వీర్యం చేస్తూ రేపు లోకల్ పార్టీస్ స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి వారిని దృష్టిలో పెట్టుకుని ఏదో చేయాలని చూస్తున్నారు. ఈ మాయమాటలు నమ్మకుండా ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే ఈ పోరాటం. రైతు సోదరులకు 15,000 రూపాయలు రైతు భరోసా వాళ్ళు ఏదైతే ప్రకటించారో అది వచ్చే విధంగా, 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసే విధంగా, వాళ్ళు చెప్పిన బోనస్ అందరు రైతులకు చేసే విధంగా మేము చేపడుతున్న కార్యాచరణకి మీరందరూ కూడా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ గ్రామీణ ప్రాంతంలో 180% మంది రైతు సోదరులు వ్యవసాయం మీద ఆధారపడి రైతు కుటుంబాలు ఉన్నాయి. మరి 80% మంది రైతుల్ని ఇవాళ గాలిపడి చేసి వాళ్ళ సమస్యలు పట్టించుకోకుండా మరి ఈ రోజు ప్రభుత్వం ఏ రకంగా చేస్తుందో మీరు గమనించండి. గతంలో కరెంట్ ఏ రకంగా ఉండేది, ఒక్క నిమిషం కూడా కోతలు లేకుండా వ్యవసాయ పంటకి కరెంట్ వచ్చేది. కానీ ఈ రోజు ఆ రకమైన పరిస్థితి లేదు. మరి ఈ రోజు నాగార్జున సాగర్ ఎస్సీ గారు మన జిల్లా, మన ప్రాంతం యొక్క నీటి అవసరాలు తీరకుండా కిందికి పంపారా కృష్ణా జిల్లాకి అని చెప్పి ఆమె ఒక ఆఫీసరు ఏదో అధికారం మీద ఒత్తిడి చేస్తున్నట్టు తెలిసింది. అదే కనుక జరిగితే తప్పకుండా రైతుల తరఫున మనం ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మొదటి పంట తర్వాత ఇప్పుడు 2వ పంట వేసినాం. అసలే ఇది వారావళి కింద నీళ్లు వస్తున్నాయి. మన యొక్క అవసరాల మేరకు నీరు ఇవ్వకుండా కిందికి పంపాలని కనుక అధికారులు చూస్తే దాన్ని కూడా ప్రతిఘటించే దానికోసం మనందరం కూడా సిద్ధంగా ఉండాలి. దానికి రైతు సోదరుల తరఫున ఎప్పుడు కూడా మేము మద్దతుగా ఉంటాం. ఏ ప్రభుత్వానికైనా అధికారంలోకి వచ్చిన తర్వాత 1 సంవత్సరం పాటు టైం ఇవ్వాలని చెప్పి మనం ఈ ప్రభుత్వాన్ని విమర్శించలే, రోడ్డు మీద మేము ఆందోళనకు రాలే. ఇప్పుడు ఆ టైం అయిపోయింది, వాళ్ళు కుదుట పడ్డారు. మరి ఈ రోజు ప్రభుత్వం సంవత్సరం దాటిన తర్వాత కూడా ఇంకా సమస్యలు అర్థం చేసుకోకుండా, సరైన అవగాహన లేకుండా, పరిపాలన గాడిలో పెట్టకుండా ఏదైతే మేము హామీ ఇచ్చామని ప్రజా పరిపాలన చెప్పి గొప్పలు చెప్తున్నారో ఆ ప్రజా పరిపాలన కింద ఎక్కడ అమలవుతుందని చెప్పి నేను అడుగుతున్నా. ఇలా ప్రజాపాలన జరగట్లే, రైతుల యొక్క పరిపాలన జరగట్లే, దోపిడీ పరిపాలన, రామందుల పరిపాలన జరుగుతున్నది. రైతు భరోసా తీసేశారు. ఈరోజు మరి ఏ రకంగానైతే కళ్యాణ లక్ష్మి పథకం ఉందో దాన్ని తీసేశారు. వ్యవసాయ కూలీలకు సంబంధించిన ఆ కార్యక్రమం కూడా 12,000 భూమి లేని వారికి ఇస్తున్నది ఇప్పటివరకు అమలు కాలే. ఏ స్కీమ్ వేసినా రేపు స్థానికంగా జరిగే సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తప్ప మన మీద ప్రేమతో కాదన్న విషయాన్ని గమనించాలి. మనతో ప్రేమ ఉంటే ఈ ప్రభుత్వం వచ్చినాక 3 సీజన్లు అయిపోయినాయి. ఎందుకు రైతు భరోసా చేయలే? ఎందుకు ధాన్యం కొనుగోలు సక్రమంగా చూడలే? ఎందుకు బోనస్ చెప్పిన ప్రకారమేలే? ఇప్పుడే ఎందుకు వాళ్ళు మన మీద ప్రేమ కురిపిస్తున్నారో మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం రైతు సోదరులందరికీ ఉందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, మరి పెద్ద ఎత్తున నాట్లున్నప్పటికీ కూడా ఇవాళ రైతులకు సంఘీభావంగా కేసీఆర్ గారి పిలుపు మేరకు తల్లార మండల కేంద్రంలో జరుగుతున్న ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న రైతు సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సెలవు చూసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ. తెలంగాణ వ్యాప్తంగా ఎకరానికి 15,000 బోనసు, ఎకరానికి 15,000 రైతు భరోసా, 2 లక్షల రుణమాఫీ,
రైతుల అకౌంట్స్ లో బోనస్ డబ్బులు చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న ధర్నాలో భాగంగా ఇవాళ సత్తుపల్లి నియోజకవర్గం తల్లాడ మండలంలో పెద్ద ఎత్తున రైతు సోదరులతో ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేసే విధంగా ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం ఇప్పటివరకు రైతాంగానికి 17,500 రూపాయలని బాకీ పట్టడం జరిగింది. 2023 సీజన్ నుంచి ఇప్పటి వరకు రైతు భరోసా వేయకుండా గతంలో మేము అధికారంలోకి వస్తే పీసీసీ అధ్యక్షుడిగా 15,000 ఇస్తామని చెప్పి ఆ రోజు రైతాంగాన్ని మభ్యపుట్టి ఓట్లేసుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత హామీని విస్మరించి మేము 12,000 ఇస్తామని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్న ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పే విధంగా ఈరోజు రైతుల మీద అభిమానం కాకుండా లోకల్ బాడీస్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళ సర్వే రిపోర్టు ప్రకారం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత రైతాంగం ప్రజల్లో ఉందని తెలుసుకున్న తర్వాత ఈ రోజు కేవలం ఆ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తప్ప రైతాంగం మీద అభిమానంతో ఈ రైతు భరోసా చేయట్లే. ఇప్పటికైనా గతంలో 2.5 సీజన్లు ఎగ్గొట్టిన 17,500తో పాటుగా ఇప్పుడు రాబోయే సీజన్లో ఎకరానికి 15,000 వేసి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. జగిత్యాల జిల్లా జగిత్యాల టౌన్ రిపోర్టర్ అలగూర్తి లక్ష్మీనారాయణ ముందస్తు సంక్రాంతి ముగ్గుల పోటీలు జగిత్యాల జిల్లా 11వ వార్డులో సేవాభారతి ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా బాల్యలత శంకర్ కౌన్సిలర్ పాల్గొన్నారు. ఇందులో పాల్గొన్న ముఖ్యులు ఎంఆర్పీఎస్ జగిత్యాల టౌన్ అధ్యక్షులు బొల్లారం దివాకర్ తదితరులు. ఈ రోజు స్థానిక 11వ వార్డు గాంధీనగర్లో ముందస్తు సంక్రాంతి ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి ముగ్గులు మనం ఎందుకు వేసుకుంటామన్నది పూర్తి స్థాయిలో మరి గౌరవ ఉపాధ్యాయులు సత్యనారాయణ గారు పూర్తిగా చెప్పడం జరిగింది. మరి ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టడం మరి వాల్మీకి సేవాభారతి ఆధ్వర్యంలో అనేక సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాల్మీకి ఆవాసం నిర్వాహకులు మల్లేశం గారు, గౌరవ ఉపాధ్యాయులు సత్యనారాయణ గారు, మరి స్థానిక పెద్దలు సిద్ధాంతి లక్ష్మీనరసయ్య గారు, అదేవిధంగా కుల పెద్ద మనిషి చంద్రయ్య గారు, అదేవిధంగా ఎంఆర్పీఎస్ టౌన్ అధ్యక్షులు బొల్లారం దివాకర్ గారు, కోలపాక మల్లేష్, మరి కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మిగతా వేదిక పైనటువంటి 11వ వార్డు కుటుంబ సభ్యులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ముగ్గుల పోటీలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే సృజనాత్మకను మనం బయటికి తీసుకురావాలంటే మనం ఈ పండుగ ద్వారా మన ఉన్నటువంటి ప్రతిభను చూపుకునేటువంటి అవకాశం ఉంటుంది. మరి హిందువులకు అతి ముఖ్యమైనటువంటి పండుగ సంక్రాంతి పండుగ. ఏ పండుగనైనా 1 రోజు 2 రోజులు మనం జరుపుకుంటాం, కానీ సంక్రాంతి పండుగ మాత్రం మనం 3 రోజులు జరుపుకునే ఆనవాయితీలో భాగంగా అట్లాంటి మరి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం నిర్వహించుకున్న ముగ్గుల పోటీలో ఎవరైతే దాని పోటీలో ఎవరికైతే ఫస్ట్ అంటే ప్రతి ఒక్కరికి ప్రైజ్ ఇవ్వచ్చు. అందులో కొంత ఉత్సాహం చూపెట్టడానికి మనము పోటీలు నిర్వహించుకొని వారికి కొన్ని ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. అయితే ప్రతి సంవత్సరం కూడా మనం సంక్రాంతి పండుగ నిర్వహించుకుంటాం. మిగతా విషయాలు ఎలా ఉన్నప్పటికీ కూడా మనము శ్రామికులం, మనము కష్టపడతాం కాబట్టి మనకు ప్రతి పండుగ అనేది 3 నెలలకు ఒకసారి ఒక పండుగ వస్తూ ఉంటుంది. ఈ సంక్రాంతి ఉత్సవం ఒక అసలైన ఉద్దేశం ఏంటంటే సంక్రాంతి అంటే మంచి మార్పు. ఈ మార్పు ఎలా ఉంది అంటే ఖగోళంలో మార్పు వస్తుంది. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు కొన్ని రోజులు దక్షిణం వైపు ఉంటాడు, కొన్ని రోజులు ఉత్తరం వైపు ఉంటాడు. ఇప్పటి నుంచి ఉత్తరం వైపు తిరుగుతాడు. ఉత్తర అర్ధ భాగంలో ఎక్కువ ఎండ ఉంటుంది. సో భారతదేశము అక్షాంశాల పరంగా చూసుకుంటే ఉత్తర అక్షాంశంలో ఉంది, ఇది మన భూమధ్య రేఖ నుంచి. కాబట్టి మనకు ఎక్కువ ఎండాకాలం, వెలుగు, అలాగే ప్రకృతిలో మార్పు అటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ రోజు జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం వెంకంపేట గ్రామంలో తెలంగాణ సాంస్కృతిక సారథి ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు ప్రోగ్రాంలో ప్రజలకు రోడ్డు ప్రమాద నివారణ మరియు హెల్మెట్ ధరించడం మరియు ఇన్సూరెన్స్ చేయించుకోవడం పలు రకాల రోడ్డు భద్రతా అంశంపై జోగులాంబ గద్వాల జిల్లా కళాకారుల అధ్యక్షులు ఎండి రాహుల్ గారి నేతృత్వంలో ఆటపాట మాటలతో ప్రజలకు అవగాహన కల్పించారు.
కామారెడ్డి జిల్లా పలంచ మండల కేంద్రంలోని గ్రామంలో గల శ్రీ సాయి మణికంఠ అగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో నుండి వచ్చే దుమ్ము రోడ్డుపై వెళ్లే ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందని తెలిసి కూడా దాని చుట్టుపక్కల కంచె కూడా వేయకపోవడం అనేది ప్రయాణికులు దీనివల్ల పూర్తి అసంతృప్తి చెందారు. కామారెడ్డి జిల్లా పలంచ మండల కేంద్రంలోని ఫర్దిపేట్ గ్రామంలో గల రైస్ మిల్లో వడ్లు పట్టడంలో ఇంకా అనేది డస్ట్ అనేది రోడ్డు మీదకి రావడంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. అలా అయినా ఎన్నిసార్లు ఈ వార్తను ప్రచురించినా కూడా ఇప్పటి వరకు దీన్ని స్పందించలేదు. ఎటువంటి అధికారులు కూడా దీనిపైన చర్య తీసుకోలేదు. ఏమైనా ఉంటే మీరు ఏం చేసుకున్నా పర్వాలేదు అంటున్న రైస్ మిల్ యాజమాన్యం, అంతేకాకుండా ఇంతవరకు ఎటువంటి దీనిపైన ప్రజలకు ఇబ్బందికరంగా ఉంటుంది అని చెప్పేసి కూడా పట్టించుకోనటువంటి తైనం. ఇప్పటివరకైనా కూడా ప్రజలు ఎందుకులే అని వ్యవహరించకుండా వెళ్ళిపోతున్నారు. కాకుండా ఇదే విధంగా కొనసాగుతూ ఉంటే ఎన్నో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. చిన్నపిల్లలు మరియు ఆటో వాళ్ళు, టూ వీలర్పై వెళ్ళే వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళినా కూడా ఆకస్మిక కళ్ళలో దుమ్ము పడడం వల్ల, అదేవిధంగా వివిధ రకాల వాళ్ళు ఈ రైస్ మిల్ ద్వారా ఎన్నో టూ వీలర్స్ కానీ హెల్మెట్ ధరించినా కూడా వారికి కళ్ళకు మొత్తం కమ్ముకున్నట్టుగా ఇక్కడ రైస్ మిల్ యాజమాన్యం చుట్టుపక్కల కూడా ఆవరణ గోడ అనేది సిద్ధం చేయలేదు. దానివల్ల కూడా ప్రయాణికులు ఇబ్బందికి గురవుతున్నారు. దానివల్ల ఎన్నో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అది కూడా తెలిసినా కూడా అదే విధంగా కొనసాగిస్తున్నారు. దీని ప్రభుత్వం తెలిసి కూడా ఈ విధంగానే పర్మిషన్ ఇస్తుందా అనే విధంగా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని వెంటనే ఏదో విధంగా సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ప్రజలు, ప్రయాణికులు మరియు ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా తెలుపుతున్నారు. అదేవిధంగా యాజమాన్యం ఇంత పెద్ద రైస్ మిల్ ఏర్పాటు చేసినా కూడా ఇప్పటి వరకు కూడా ఇంతవరకు ఎటువంటి దీనికి జాగ్రత్తలు కూడా తీసుకోలేదు. ఎన్నో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. జరిగినా కూడా మాకేంటి అనే విధంగానే మాత్రమే ఉన్నారు. అంతేకాకుండా ఇప్పటి వరకు కూడా చూసినట్లయితే ఇక్కడ వస్తుందండి. అది ఫుల్ అయినప్పుడు ఆన్ చేసినప్పుడు మాత్రం మొత్తం రోడ్డు పైనకి వచ్చి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తుంది. వారి అతివేగంలో ఉన్న ప్రయాణికులకు మాత్రం మొత్తం చావ మరణమన్న విధంగా ఉంది. అంతేకాకుండా దీనిని వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వెంటనే దీనిని పరిష్కరించాలి. అంతేకాకుండా ఇట్లాంటి వీరికి ఎన్నిసార్లు చెప్పినా కూడా మాకేంటి, ఎవరేమవుతే మాకేంటి అనే విధంగా వ్యవహరిస్తున్నట్లు ఇక్కడ ప్రజలు తెలుపుతున్నారు. ప్రయాణికులు కూడా అదే విధంగా అంటున్నారు. మేము ఎన్నోసార్లు మొరపించుకున్నా కూడా మాకు ఇంతవరకు ఎటువంటి స్పందన లేదు అని చెప్పేసి ఇక్కడ ప్రయాణికులు తెలిపారు. అంతేకాకుండా రైస్ మిల్ యాజమాన్యాన్ని కూడా అనుసరిస్తే మాకేంటి
ఇప్పటికీ ప్రయాణికులకు ఏం కాలేదు కదా, అవుతే చూద్దాంలే అనే విధంగా మాట్లాడుతున్నారని చెప్పేసి ప్రయాణికులు అంటున్నారు. దానికి ఇప్పటికైనా ప్రభుత్వం ముందుకొచ్చి దీనిపై కఠిన చర్యలు తీసుకొని దీనికి ఒక పరిష్కారం చూపించాల్సిందిగా ప్రయాణికులు కోరుతున్నారని ప్రయాణికులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. వీటిలో బతుకమ్మ టీవీ శ్రీకాంత్. ఖమ్మం జిల్లా రైతులకు రైతు భరోసా వెంటనే అమలు చేయాలి. రైతులకు ఇచ్చిన 2 లక్షల రూపాయలను వెంట రుణమాఫీ చేయాలి. నేలకొండపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ క్యాంప్ కార్యాలయం నుండి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ఆదేశానుసారం మండల అధ్యకుడు ఉన్నం బ్రహ్మయ్య ఆధ్వర్యంలో ర్యాలీగా వచ్చి పొట్టి శ్రీరాములు సెంటర్లో ధర్నా నిర్వహించారు. రోజుకొక మాట మాట్లాడుతూ ఉంది. 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి మొత్తం సంపూర్ణంగా అయిందని చెప్పి ఒక పక్క చెప్తూనే వాళ్లలో ఉన్నటువంటి మంత్రులకే సరైనటువంటి అవగాహన లేకుండా కొంతవరకు అయింది 70%, 80% ఇంకా చేస్తామని చెప్పేటటువంటి మోసపు మాట్లాడుతూ ఉన్నారు. ప్రజల్ని మోసం చేస్తుంది. ప్రతి పథకం కూడా స్టార్ట్ చేయటం 10 పైసలు ఇవ్వగానే 90 పైసలు కూడా ఎగ్గొట్టే కార్యక్రమం చేస్తుంది. రైతు భరోసా అన్నారు. ఆనాడు ఎన్నికల హామీలో రైతు భరోసా మేము ఎకరానికి 15,000 ఇస్తామని అసలు వర్షాకాలం రైతు భరోసా ఎగ్గొట్టారు. ఇప్పుడు మళ్ళాగానే అనేక నిబంధనలు పెట్టుకుంటూ రైతు భరోసాని 12,000 ఇస్తామన్నారు. మన డిసెంబర్లో అన్నారు, సంక్రాంతికి అన్నారు, మళ్ళీ జనవరి 26కి అన్నారు. ఇంకా అనేక హామీలు. మహిళలకు 2,500 ఇస్తున్నారు, తులం బంగారం అన్నారు, స్కూటీలు అన్నారు, పేద మహిళలకి 12,000 రూపాయలు అని చెప్తూ అనేక దొంగ హామీలతోటి అమల్లో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అనేక దొంగ మాటలు. గురు గోవింద్ సింగ్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రామకొండ బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ స్థానిక 2వ డివిజన్ ఇందరమ్మ కాలనీ సిక్కువాడకు చెందిన భీమ్ సింగ్, అజిత్ సింగ్, షేర్ సింగ్ ఆధ్వర్యంలో సిక్కు మతస్థుల ఆరాధ్య దైవం గురు గోవింద్ సింగ్ జయంతి వేడుకలను ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో సోమవారం ఘనంగా నిర్వహించారు.
గురు గోవింద్ సింగ్ గారి జయంతి సందర్భంగా మరి నెల రోజుల పాటు కూడా ఎంతో నియమనిష్టలతోటి మందిరం వద్ద వారి యొక్క చిత్రపటానికి పూజ కార్యక్రమాలు వారి జయంతిని పురస్కరించుకొని చౌరస్తా నుండి పీకే రామయ్య కాలనీ వరకు కూడా భారీ ర్యాలీని చేపడుతూ వారి యొక్క ప్రదర్శనల ద్వారా చివరగా సహపంక్తి భోజనంతో కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. వారి యొక్క గురువులని భగవంతుడితో సమానంగా పూజించడం, ఆరాధించడం అనేది ఇది చాలా గొప్ప విషయము. సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకము. వారు హిందూ ధర్మం కోసం మన ఇతరుల యొక్క జాతి కోసం వారు అందించినటువంటి కృషి ఎనలేనిది. వారి యొక్క త్యాగ ఫలాలను స్మరించుకుంటూ సమాజానికి చాటి చెప్పేటటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా స్ఫూర్తిదాయకంగా భావిస్తూ మరి హిందూ ధర్మం కొరకు గౌరవ నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి కృషి ఎనలేనిది. సిక్కు మతస్థులు ఎవరైతే ఇక్కడ ఉన్నారో ఈ ప్రాంతంలో వారికి తప్పకుండా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొకసారి వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం. భారత్ మాతాకి వాహెగురు సత్ శ్రీ అకాల్. ఈరోజు గురు గోవింద్ గారి జన్మదినం సందర్భంగా మన పీకే రామయ్య కాలనీ అలాగే ఇంద్రమ్మ కాలనీ ఉన్నటువంటి సిక్కువాడలందరూ ఈరోజు ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటున్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గురు గోవింద్ గారు వారి ఔరంగజేబ్ కాలంలో ఔరంగజేబ్ గారు రాజుగారి వాళ్ళు చాలా సిక్కు వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టారు. ఆ ఇబ్బందుల కార్యక్రమంలో వాళ్ళు మతం మార్చమని చాలా ఇబ్బందిగా చేశారు. అయినా కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో మతం మారమని దృష్టికోణంతో మన గురు గోవింద్ గారు వారితో యుద్ధం చేసి గెలిచారు. అలాగే వారి కుమారులైన వాళ్ళు 4 కుమారులు ఈ యుద్ధంలో 2 చనిపోయారు. మరొక చిన్న వాళ్ళు 2 అబ్బాయిలు, ఒకరికి 8 సంవత్సరాలు, ఒకరికి 9 సంవత్సరాలు. 2 అబ్బాయిని ఔరంగజేబు తను తీసుకుపోయి జైల్లో పెట్టాడు. జైల్లో పెట్టిన తర్వాత నువ్వు మతం మార్చుతావా లేదా, నీ ధర్మాన్ని మార్చుకుంటావా లేదా అని గట్టిగా నిలదచ్చినా మేము ఎప్పుడు మారము, కావాల్సిన మమ్మల్ని చంపినా పర్వాలేదు అనే భావంతో చెప్పగానే వారిని సజీవంగానే వారిని ఒక ఆశ్రమం గుడి కట్టేసి అందులోనే సజీవ చేశారు వాళ్ళు. అయినా కూడా వాళ్ళు మతం మారకుండా నిలబడి ఉన్నారు. కాబట్టి ఈ కోణంతో వాళ్ళు ఉన్నారు. కాబట్టి తన ధర్మానికి తన రక్ష కొరకు ఈ సిక్కు మతం ఎల్లకాలం ఉంటుంది. దానికి నిదర్శనంగానే సిక్కు ఇది కడతారు. అలాగే వాళ్ళు తలవారు కట్టుకుంటాడు. ఎప్పుడైనా కూడా దేనికైనా కూడా ప్రతి దానికి మన ధర్మమే నిలబెడుతుందని కాబట్టి వాళ్ళు ఆ కోణంగా వాళ్ళు ఉంటారు. తలవారు ధరించి సిక్కు ధరి ఉంటారు. ప్రతి దానికి వీరు ఇదే స్లోగన్ చేస్తారు. కాబట్టి ఈ కార్యక్రమం జరుగుతున్న వాటి సిక్కు వాళ్ళందరికీ అలాగే భక్తి వాళ్ళందరూ కూడా ఈ జయంతి సందర్భంగా వాళ్ళందరికీ కృతజ్ఞత చేస్తూ ధన్యవాదాలు తెలుసుకుంటాను. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వమని కాంగ్రెస్ పార్టీ నాయకులు దీటి బాలరాజ్, మాధరవేన రవికుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి కేబినెట్ లో రైతులకు రైతు భరోసా 12,000కు పెంచుతూ భూమి లేని పేద రైతులకు కౌలు సాయం కింద 12 ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడాన్ని హర్షిస్తూ సోమవారం గోదావరికని మెయిన్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, రామకుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి సీట్లు పంపిణీ చేశారు. ముందుకురా జరిగే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. ఇలా రైతులందరూ కూడా భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా కౌలు రైతులకు సంవత్సరానికి 12,000 ఇవ్వడం అనేది చాలా అభినందనీయం. ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం. తప్పకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మంత్రి శ్రీధర్బాబు గారి నాయకత్వంలో, స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కా సింగ్ గారి నాయకత్వంలో సంవత్సర కాలంలోనే
కానీ విని ఎరగని పనులు జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో. తప్పకుండా ప్రతిపక్ష పార్టీలు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళకి నిజంగా మొన్ననే చావుదెబ్బ అయింది పార్లమెంట్ ఎన్నికల్లో. ఇప్పుడు రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి కార్యకర్తల కృషితోటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, శ్రీనివాస్ గారి నాయకత్వంలో, ఎమ్మెల్యే గారి నాయకత్వంలో తప్పకుండా ఈ ప్రాంతంలో కూడా అన్ని స్థానిక సంస్థ ఎన్నికల్లో తప్పక విజయం సాధిస్తుందని తెలియజేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాల్లో భాగంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, రాజ్ ఠాకూర్, మక్కాన్ సింగ్ గారు, ఇంకా తదితర ఎమ్మెల్యేలు, మంత్రులందరూ కలిసి క్యాబినెట్లో తీర్మానం చేసి మన రైతు భరోసా పథకాన్ని ప్రారంభించడం జరిగింది. వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిన దానికంటే మనము 4,000 రూపాయలు ఎక్కువ ఇచ్చి రైతులను ఆదుకునే విధంగా మనం ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా అది ఒకటే కాకుండా కూడా వాళ్ళకు 500 రూపాయల బోనస్ కూడా ప్రతి పంట మీద మనం కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. ఇప్పటికీ కూడా వాళ్ళకు కోపము ఆగగా మనం ఇవన్నీ చేస్తామని చెప్పి అవాకులు శివాకులు వెళ్తూ ఇష్టం వచ్చిన రీతిలో రేవంత్ మన కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. వారు ఇచ్చిన దానికంటే కూడా మనం ఇచ్చిన విషయంలో కూడా రైతులంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా రేపు జరిగే ఎలక్షన్ లోపల కూడా కాంగ్రెస్ పార్టీకి వాళ్ళందరూ కూడా అనుకూలంగా ఉన్నారు. కాబట్టి మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా ఈ ఇచ్చినటువంటి పథకాలను ప్రజలు తీసుకెళ్ళడానికి అహర్నిశలు కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ పిలుస్తున్నా. జై హింద్, జై కాంగ్రెస్. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన శ్రీలత నేతకు బెస్ట్ యాక్టర్ అవార్డు రావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. బాబా అసోసియేషన్ హైదరాబాద్ వారిచే కరీంనగర్ ఎంపీ కన్వీనర్ హాల్లో ఆదివారం కరీంనగర్ జిల్లాలో యూట్యూబ్ కళాకారులకు 6వ విడత సన్మాన కార్యక్రమంలో గోదావరిఖనికి చెందిన శ్రీలత నేతకు బెస్ట్ యాక్టర్ అవార్డు అందజేసి సన్మానించి సత్కరించారు. ఫిబ్రవరి నెలలో నిర్వహించబోయే 1000 గొంతులు లక్ష డప్పుల కార్యక్రమానికి మద్దతుగా ఈ నెల 7వ తారీఖున అంబేద్కర్ చౌక్ లో మాదిగ సామాజిక వర్గం ఉపకులాలు, కళాకారులు, మేధావులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల, డప్పుల గాత్రంతో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని వడ్డేపల్లి సురేష్ మాస్టర్, మనుమల రమేష్, పుష్పక సంతోష్ మహారాజ్, కుక్క గంగప్రసాద్ పిలుపునిచ్చారు. జరగబోయే మన అంబేద్కర్ చౌరస్తా రామగుండంలో 1000 దప్పులు లక్ష గొంతులు 1000 గొంతులు లక్ష దప్పుల కార్యక్రమంలో భాగంగా రేపటి కార్యక్రమాన్ని ఉద్దేశించి మనోడు కళాకారులందరూ రావడం కోసం వాళ్ళ చైతన్యపరుస్తూ మన వెంకన్న గారితో ఒక పాట. మళ్ళీ ఒక్కడే వస్తాడు మరి అందరూ అదేందిరో మాది గోళమని మందంతా అంటారు గదేందిరో ఇదేందిరో మంచికి సెడ్డకు మా ఇంటికి అద్దరు మళ్ళేందిరో అదేందిరో మాది గోళమని మందంతా అంటారు గదేందిరో ఇదేందిరో మంచికి సెడ్డకు మా ఇంటికి అద్దరు మళ్ళేందిరో పెళ్లి పెట్టకులకు పానికంట వింటారు ఇంటి ముందు పందిళ్ళు మంచి గుంచు అంటారు అసలు ఆశపడితే కూడుబట్టారు ఇదేందిరో. ఇలా మేము రేపటి కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నాము. అందరూ సహకరించాలని థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమ్. రేపు రామగుండం పట్టణంలో 1000 గొంతుకలు లక్ష డప్పులు అనే మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన సన్నాహక సమావేశం రామగుండం పట్టణంలో పెద్దపల్లి జిల్లాలో రేపు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మాదిగ సోదరులందరూ కూడా పాల్గొని ఈ యొక్క సమావేశాన్ని విజయవంతం చేయాలి. రాబోయే రోజుల్లో మనం కార్యాచరణ ఎలా ఉండబోతుంది దాని మీద జై భీమ్. రేపు జరగబోయే కార్యక్రమానికి మద్దతు తెలియజేస్తూ మా రామగుండం నియోజకవర్గ సుపరిచితుడు మా సురేష్ మాస్టర్ గారు మాట్లాడాల్సిన విజ్ఞప్తి చేస్తున్నారు. జై భీమ్, జై భీమ్, జై మాదిగా, జై అపరిచితుడు లో నిర్వహించబోయే ఈ యొక్క 1000 దప్పులు లక్ష గొంతుల కార్యక్రమాన్ని ఈ యొక్క మందకిష మాదిగ గారు
భుజస్కంధాలు వేసుకొని ఈ యొక్క కళాకారులను కళావంతులందరినీ ఐకమత్యం చేసి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడానికి ఈ కార్యక్రమానికి మద్దతుగా రేపు రామగుండంలోని మజిద్ టర్నింగ్ అంబేద్కర్ చౌక్ వద్ద ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు మాదిగ సామాజిక వర్గంలో ఉన్నటువంటి కులాలు, ఉపకులాలు మరియు వివిధ రాజకీయాల్లో ఉన్నటువంటి నాయకులందరూ మాదిగ సామాజిక రాజకీయ ఐక్యవేదిక ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి అందరూ వచ్చి సంపూర్ణ మద్దతు తెలియాల్సిందిగా విజ్ఞప్తి చేసిస్తూ కృతజ్ఞతలతో జై భీమ్, జై తెలంగాణ. జై భీమ్, జై భీమ్. మాదిగలందరికీ ఉద్యమాభివందనాలు. మరి రేపు ఫిబ్రవరి 7వ తారీఖు నాడు మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో తలపెట్టినటువంటి 1,00,000 డప్పులు 1000 గొంతుకలు, మరి అందులో భాగంగా మరి మనమందరం కూడా సమాయత్తమై ఆ యొక్క ప్రోగ్రాన్ని విజయవంతం చేయడం కోసం రేపు అనగా మరి 7వ తారీఖు నాడు ఇక్కడ రామగుండం అంబేద్కర్ చౌక్ వద్ద సమాయత్త సన్నాహక ఒక ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. కావున మాదిగలందరూ కూడా తప్పకుండా రేపు 9 గంటలకు వచ్చి ఈ యొక్క ప్రోగ్రాంను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. జై మాదిగ, జై మాదిగ. రామగుండం కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులను సస్పెండ్ చేయాలి ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మార్కపురి సూర్య డిమాండ్ చేశారు. రామగుండం కార్పొరేషన్ పరిధి కాశీపల్లిలో నిబంధనలకు విరుద్దంగా అక్రమ నిర్మాణాలు చేపట్టిన టౌన్ ప్లానింగ్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, అక్రమంగా నిర్మించిన హోటల్ శ్రీమయ లగ్జరీ వెనకాల నూతన భవనాన్ని తొలగించాలని సోమవారం గోదావరికని మెయిన్ చౌరస్తాలో టౌన్ ప్లానింగ్ దిష్టిబొమ్మను దగ్ధం చేసే క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకొని టౌన్ ప్లానింగ్ ఏసీపీని వెంటనే సస్పెండ్ చేయాలని నిరసిస్తూ టౌన్ ప్లానింగ్ దిష్టిబొమ్మను దగ్ధం చేసే ప్రయత్నం చేస్తుండగా 1 టౌన్ పోలీసులు అడ్డుకొని ఆ దిష్టిబొమ్మను లాక్కొని అఖిల భారత యువజన సమైక్య నాయకత్వాన్ని అరెస్టు చేయడం జరిగింది. రామగుండం కార్పొరేషన్ పరిధిలో అనేక అక్రమ కట్టడాలు జరుగుతున్నా వాటిపై చర్యలు తీసుకోవాలని గత కొన్ని రోజులుగా ఏఐవైఎఫ్గా ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ టౌన్ ప్లానింగ్ ఏసీపీ కానీ టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ పట్టించుకోవడం లేదు. నూతన మున్సిపల్ చట్టం ప్రకారం అక్రమంగా జరిగినటువంటి నిర్మాణాలను తొలగించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రామగుండం కార్పొరేషన్ పరిధి కాశీపల్లిలో ఎలాంటి సెల్లార్ అనుమతులు లేకుండా G+4 పర్మిషన్ తీసుకొని సెల్లార్తో పాటు పై అంతస్తు నిర్మాణం జరిగిందని చెప్పి మేము రామగుండం ఇన్ఛార్జ్ కమిషనర్ గారికి టౌన్ ప్లానింగ్ అధికారి గారికి ఫిర్యాదు చేసినప్పటికీ దాన్ని పట్టించుకోవడం లేదు, దానిపైన చర్యలు తీసుకోవడం లేదు. రామగుండం కార్పొరేషన్ పరిధిలో చిన్న రేకుల షెడ్ వేసుకుంటేనే హుటాహుటిన వెళ్ళి వాటిపై చర్యలు తీసుకునేటటువంటి టౌన్ ప్లానింగ్ అధికారులు ఈరోజు మరి అవినీతికి పాల్పడ్డారా, వాళ్ళ దగ్గర మామూలు తీసుకొని వాటిపై చర్యలు తీసుకోవడం లేదా అని మేము ప్రశ్నిస్తున్నాం. వెంటనే రామగుండం కార్పొరేషన్ పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలపైన చర్యలు తీసుకున్నట్టయితే రామగుండం కార్పొరేషన్ కార్యాలయాన్ని ఏఐవైఎఫ్గా ముట్టడిస్తామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. మేడారం అసెంబ్లీ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రి దళిత వర్గాలకు స్ఫూర్తి ప్రదాత మాతంగి నర్సయ్య విగ్రహ ప్రతిష్టాపన కోసం సోమవారం ఎఫ్సీఐ గౌతమినగర్ సెంటర్లో భూమి పూజ చేశారు. కార్యక్రమానికి మాజీ మంత్రి మాతంగి నర్సయ్య తనయ, మాతంగి సునీత తనయుడు మాతంగి అజయ్ కుమార్లు, మాజీ ఎమ్మెల్యే కాశీపేట లింగయ్య, ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు కొంగటి లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుమ్మడి కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. నర్సన్న ఎస్ఐ బ్యాంకు ఎంప్లాయీ నుంచి ఆయన రెండాకుల గుర్తు నుంచి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే పోటీ చేశారు. పులి ఈరోజు ఈ మేడారం కాన్స్టిట్యున్సీకి కాదు, రాష్ట్రంలో ఎక్కడున్నా రామగుండం నుంచి హైదరాబాదు వెళ్లే దారిలో కరీంనగర్ జిల్లా, మెదక్ కానీ ఇంకా ఏ జిల్లాలో కూడా దళితుల యొక్క సమస్యలపై వారి యొక్క వాయిస్ను వినిపించిన నాయకుడు మాతంగి నరసయ్య గారు. వారు ఉన్న పరిధి లోపల ఇలా చెప్పినట్టు ఏదంటే ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో థర్డ్ పార్టీలో కాంట్రాక్ట్ బేస్గా ఉన్న ఉద్యోగులంతా మాతంగి నరసయ్య గారు పెట్టిన మరి వర్కర్సే. ఇలా గవర్నమెంట్ హాస్పిటల్ కానీ మున్సిపల్లో కానీ
అనేక మందికి ఉపాధి కల్పించిన మరి దళిత నాయకుడు, ప్రజానాయకుడు, వారి యొక్క విగ్రహం పెట్టడం నిజంగా దళిత సమాజానికి నిజంగా ఒక గౌరవకరమని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఇలా మేడారం కాన్స్టిట్యుయెన్సీ లో అన్ని కులాలను, అన్ని మతాలను, అన్ని వర్గాలను మరి ఎంతో ఆప్యాయంగా పిలిచి వారి సమస్యలను అనేకమైన మరి పరిష్కారం చేసిన నాయకుడు మరి మాతంగి నరసయ్య గారు. వారి యొక్క ఆశయ సాధనలో మరి దళిత సమాజం, దళిత సంఘాలను ఖచ్చితంగా మున్ముందుకు తీసుకుపోతాం. ఇలా విద్యాపరంగా చూసుకున్నట్టయితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే చదువుతోని విజ్ఞత సంపద పెరుగుతుందనే ఆలోచనల ఎట్లయితే ఆశయం ఉందో దాన్ని మాతంగి నరసయ్య గారు తూచా తప్పకుండా ఈ ప్రాంతంలో మరి నెలకొల్పించు డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేసిన మహానాయకుడు. మరి ఈ సందర్భంగా కార్మికుల పిల్లలు మరి అస్వస్థంగా చదువు మానించిన ఉన్న దాంట్లో కూడా మరి డిస్టెన్షన్ స్కూల్ కు కూడా, కాలేజ్ కూడా ఆయన ధర్మ లోపల పర్మిషన్ తీసుకొచ్చిన నాయకుడు. వారికి ఖచ్చితంగా దళిత సమాజం అన్ని వర్గాలు వారి యొక్క విగ్రహావిష్కరణకు సహాయ సహకారాలు అందించాలని, వారిని ఇక ముందు కూడా మరి వర్ధంతి జయంతులు కూడా తీసుకునే కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం. అందరికీ ప్రత్యేకంగా జయభీములు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. మా విలేజ్ లో గొడవ అయితే, దొరలకు మధ్య ఎస్సీల మధ్య గొడవ అయితే ఆయనే వచ్చి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసి సెట్ చేసిండు. అప్పటి నుంచి ఆయన అంటే మా విలేజ్ వాళ్ళందరూ కూడా ఇప్పటికీ దేవుడని మొక్కుతారు ఆయన మాతంగి నరసయ్య గారిని. అలాగే ఇక్కడికి వచ్చినాక కూడా ఎస్సీ ఎస్టీ ఆర్గనైజేషన్ లో ప్రతి విజయానికి ఇన్వాల్వ్ అయ్యాడు. లాస్ట్ కమ్యూనిటీ హాల్ తెప్పించడం కొరకు ఆయన తీసుకుపోయి హైదరాబాద్ కొత్తగూడెం తీసుకుపోయి కొత్తగూడెం నుంచి డైరెక్టర్ని అడిగి డైరెక్టర్ ద్వారా ఇప్పుడు ఆ కమ్యూనిటీ హాల్ తెప్పించడం ఆయనే దానికి తీసుకొచ్చిన కారణం ఆయన మాతంగి నరసయ్య గారే. మాతంగి నరసయ్య గారు ఇక్కడ ఎస్సీ ఎస్టీలకు ఏ ఆపద వచ్చినా గానీ ఇన్వాల్వ్ అయ్యి పనిచేసేవాడు. ఆయన గురించి ఇప్పుడు చెప్పుకోవడం కాదు, ఆయన గురించి లైఫ్ అంతా చెప్పుకున్న ఒడవది. చాలా మంచి వ్యక్తి, చాలా మంచి ఇది ఆయన చెప్పుకుంటూ ముగిస్తున్నారు. జై భీమ్, జై భారత్, జై భారత్. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా పండుగలకు కళ్ళకు కట్టినట్టుగా చూపించే బతుకమ్మ టీవీ కాలమాన పట్టికను మెదక్ జిల్లా ఎస్పీ శ్రీ ఉదయ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా మెదక్ జిల్లా ప్రతినిధి కొండ రమేష్ ఆధ్వర్యంలో ఆవిష్కరించడమైంది. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండే వారి సమస్యలను వెలికితీయడం కోసం బతుకమ్మ టీవీ కృషి చేయడం అభినందనీయమని ఆయన అన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.